హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 21వ భాగం. ఇక కథలోకి వెళ్తే, వాడు మందు తాగడం లేదు అంటే పద్దుని మర్చిపోయి ఉండాలి. లేదా ఆ సీత మీద మళ్ళీ ప్రేమ పుట్టి ఉండాలి అని మాట్లాడుతున్న కౌశల్ మాటలు వింటున్నారు రామ్, సీతలు. కౌశల్ ఒక్కో మాట వింటుంటే చాలా ఆశ్చర్యంగా అండ్ అదే సమయంలో ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలుపెట్టారు. సీత అంటే ఇష్టం ఉన్నట్లు తెలియడం లేదు సార్, అంది డయానా. నిన్ను ఆఫీస్లో పెట్టి చాలా తప్పు చేశాను డయానా. నీకంటే ఆ పద్దునే బెటర్. చెప్పిన పని చేసి వాడికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు వేస్ట్ అనిపిస్తుంది నాకు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? నేనే కదా మీకు టెండర్ అంటూ ఉండగా 1 సంవత్సరం అయింది వెళ్ళి అక్కడికి నువ్వు. ఎలాగో ఒక టెండర్ వచ్చేలా చేసావు. అంతే తప్ప ఇంక మాకు లాభం వచ్చేలా ఏం చేయలేదు. నన్నేం చేయమంటారు సార్? మహేష్ సార్, సుధీర్ సార్ అసలు టెండర్ విషయాలు ఏవి కూడా స్టాఫ్‌కి అప్పచెప్పరు. వాళ్ళే చూసుకుంటారు. అదేదో లక్కీగా ఆ రోజు నాకు అప్పచెప్పారు. ఓకే. ఓకే. నువ్వెళ్ళి ఆ రామ్, సీతల మధ్య ఏమైనా ఉందా అనేది కనుక్కో అంటూ కోపంగా అన్నాడు కౌశల్. ఓకే సార్ అని డయానా వచ్చేసింది. సీత, డయానాని పిలువు. సీత అక్కడి నుంచే డయానాకు కాల్ చేసి రమ్మని చెప్తుంది. డయానా లోపలికి రాగానే, చాలా థ్యాంక్స్ డయానా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. లేదంటే వాడి కన్ను సీత మీద పడింది అని అనుకునేవాడిని కాను. ఇట్స్ ఓకే సార్. సీత రామ్‌ని చూస్తుంది. నేను కావాలనే మీకు సీత మీద ప్రేమ లేదు అని చెప్పాను సార్. ఒకవేళ అవును సార్, అనుమానంగా ఉంది అన్నాను అంటే సీతనేమైనా చేస్తాడు అనిపించింది నాకు. అందుకే అలా చెప్పాను. ఇంక మీద కూడా అలాగే చెప్పు డయానా. వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎప్పుడు చూసినా రామ్ సార్ సీతని అరుస్తూ ఉంటాడు. ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉండు. అప్పుడే వాడికి సీత మీద కన్ను పడదు అన్నాడు రామ్. ఓకే సార్, అలాగే చెప్తాను. ఓకే డయానా, వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నాడు రామ్. పర్వాలేదు సార్ అని నవ్వుతూ సీతని చూస్తూ వెళ్ళిపోయింది డయానా. డయానా వెళ్ళాక టెన్షన్గా మహేష్, సుధీర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు రామ్. రామ్ చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు. సార్, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు? ఏం కాలేదుగా. నీకు తెలీదు సీత వాడి గురించి. ఒక్కసారి వాడి ఆలోచనలో పడ్డాము అంటే అంత ఈజీగా వదలడు వెధవ. ఇంతలో ఫ్రెండ్స్ ఇద్దరూ వస్తారు. ఏమైందిరా అంటూ రామ్ మళ్ళీ ఆ రికార్డ్ని ప్లే చేసి వినిపిస్తాడు. అంతా విన్నాక, అంటే వాడు ఈసారి సీతని టార్గెట్ చేస్తున్నాడా? వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకా దారుణాలు ఎన్నైనా చేస్తాడు రామ్. అందుకేగా టెండర్ రోజే చెప్పాను వాడిని అరెస్ట్ చేయిద్దాము అని. మీ ముగ్గురు ప్లాన్ అని అది ఇది అని నా మైండ్ని మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు చూడు అన్నాడు కోపంగా రామ్. అలా చెప్పినందుకు ఇప్పుడు మంచి పనే జరుగుతుంది కదా సార్, అంది సీత. ఏం మంచి పని? నిన్ను టార్గెట్ చేయడమా? లేదు సార్, అతన్ని అప్పుడే జైలుకి పంపినా వాడి ఆలోచన విధానం మారుండదు అనేది నా అభిప్రాయం. అప్పుడు మనం ఎలా అతని ఐడియా తెలుసుకోగలుగుతాము? ఇప్పుడైతే వాడి ఆలోచన విధానం మనం తెలుసుకోగలిగాము. ఎస్, షీఈస్ కరెక్ట్ రామ్ అన్నాడు మహేష్. మేబీ, కానీ మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడి పని పట్టాలి. సుధీర్, ఇప్పటి నుంచి నీ పని వాడి గురించి కనుక్కుంటూ ఉండడమే అన్నాడు రామ్ సీరియస్గా. "హ్మ్, అయితే ఈ పని నాకు అప్పచెప్పావా?" అన్నాడు సుధీర్. ఏం చేయవా? అయ్యో, నేను అలా అనలేదు. ఓకే. ఓకే. అందరూ వెళ్ళండి. నేను కొంచెం ఒంటరిగా ఉండాలి. వెళ్ళండి ప్లీజ్ అన్నాడు. సుధీర్, సీత వెళ్ళిపోతారు. మహేష్ మాత్రం అక్కడే ఉండిపోతాడు. వాట్ రామ్, ఏమైంది ఇప్పుడు? ప్లీజ్ మహేష్, మళ్ళీ నా జీవితం ముందులాగా అవ్వకూడదు అన్నాడు బాధపడుతూ. నన్ను వెతుక్కుంటూ ఒక దెయ్యం వచ్చి నన్ను మానసికంగా కృంగతీసేసింది. మళ్ళీ నా జీవితంలోకి సీతను పంపి ఆ దేవుడు మళ్ళీ బ్రతకాలి అని ఆశ నాలో పుట్టిస్తున్నాడు. ఇలాంటి సమయంలో సీతకి అంటూ చాలా టెన్షన్ అయ్యాడు రామ్.
రామ్, మనం అందరం ఉన్నాంగా సీత పక్కన. తనని ఏమైనా చెయ్యాలంటే వాడు మనల్ని దాటాలి. అండ్ ఇంకొకటి, ఆ దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని ఆయనే అంత తొందరగా తీసుకోడు. భయంగా ఉంది మహేష్ అంటూ మహేష్ని గట్టిగా హత్తుకున్నాడు రామ్. ఛ! నా రామ్‌కి భయమా? అలా ఎప్పటికీ అవ్వదు. అలా అనొద్దు. మీరిద్దరూ ఆనాటి సీతారాములు అంటూ ఎమోషనల్‌గా ఫీలయ్యాడు మహేష్. వాళ్ళు మధ్యలోనే విడిపోయి ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి తెలియకుండా చాలా ప్రేమను పెంచుకున్నారు కాబట్టి. సో, నువ్వు అధైర్యంగా ఉండి సీత మైండ్‌ని, మనసుని పాడు చేయకు. ఓకేనా? అవన్నీ మర్చిపోయి రేపు టెండర్ లాస్ట్ డే. దాని మీద కాన్సంట్రేట్ చెయి. ఈసారి వాడికి ఎట్టి పరిస్థితిలో టెండర్ వెళ్ళకూడదు. వాడికే కాదు ఇంకెవ్వరికీ వెళ్ళకూడదు. ఓకే మహేష్. హా, ఒక టీ పంపిస్తాను. తాగేసి వర్క్ చేసుకో. టెన్షన్ ఫ్రీ అవ్వు. ఓకేనా? హ్మ్. మహేష్ మాట్లాడాక కొంచెం ధైర్యం వచ్చింది రామ్‌కి. టీ తాగి వర్క్ చేయటం అంటే జస్ట్ ఫైల్స్ మాత్రమే చూస్తుంటాడు. రామ్‌కి చెయ్యి కట్ అయిందిగా మరి. సీత రామ్ రూమ్ నుండి వచ్చి కూర్చోగానే థ్యాంక్స్ డయానా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. హే, పర్వాలేదు సీత. కానీ ఒక్కటి చెప్పనా? ఏంటి? రామ్ సార్‌కి నువ్వంటే చాలా ఇష్టం కదూ! అదేంటి అలా అడిగావు? నీ మీద ఆ కౌశల్‌కి కన్ను పడింది అనగానే చాలా టెన్షన్ పడ్డారు సార్ చూసావా? అందుకే చెప్తున్నాను. సరే, ఒకటి ఎప్పటినుంచో అడగాలి అనుకుంటున్నాను. అడిగితే తప్పుగా అనుకోవుగా? అడుగు, పర్వాలేదు. మీ ఇద్దరికీ పెళ్ళెలా జరిగింది? అదేంటి? చెప్పారుగా కమలా మేడం. హా, చెప్పారు. అదే నిజమా? అవును. మరింకేంటి? ఏం లేదు. మేడం చెప్పానుగా, జస్ట్ అనుమానం వచ్చిందంతే అంది డయానా. అదే ఎందుకు? అంటే మేమంతా చాలా సంవత్సరాల నుండి ఆఫీస్‌లో పనిచేస్తున్నాంగా. మరి మేడంకి మేమెవరు నచ్చలేదా? ఆ సీతను ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని మన ఆఫీస్‌లో గర్ల్స్ భయంకరంగా టెన్షన్ అయ్యారు స్టార్టింగ్‌లో. ఓహ్! అవునా? ఇంకా ఏమనుకున్నారు? ఇంకేమీ అనుకోలేదు. ఛ! మనం మిస్ అయ్యాం అని బాధపడ్డారు. ఇప్పుడు అందరూ ఓకేనా? ఓకేనే. సీత నవ్వుకుంటూ సరే, ఓకే. పని చూసుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్. హే దొంగ అంటూ నడుం గిల్లింది డయానా. ఛీ! ఇది ఆఫీస్. సార్ చూసారంటే నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరిద్దరు నవ్వుకుంటారా అని ఇద్దరికి క్లాస్ తీసుకుంటారు. ఆ! అది నిజమే. సో, డూ యువర్ వర్క్ అంది సీత. ఓకే మేడం. ఆర్డర్ వేశారుగా, ఇక తప్పదు అంటూ పనిలో పడింది డయానా. అలాగే సీత కూడా తన పనిలో పడింది. చూస్తూ ఉండగానే సమయం మధ్యాహ్నం అవుతుంది. స్టాఫ్ అందరూ లంచ్‌కి వెళ్తారు. సీత, నువ్వు వెళ్ళలేదా లంచ్‌కి? హా, వెళ్తాను అంటూ లేచింది. అయ్యో! సార్‌కి చెయ్యి బాగలేదు కదా! అత్తయ్య వస్తారో రారో అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే కమల నుండి కాల్ వస్తుంది సీతకు. హలో అత్తయ్య. హా సీత, నేను మీ మామయ్య ఒక ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి బయటకొచ్చాం. మేబీ రాత్రికి కూడా వస్తామో రామో తెలీదు. సో, నువ్వు కొంచెం రామ్‌ని జాగ్రత్తగా చూసుకోమ్మా. వాడికి చెయ్యి బాగాలేదు కదా! తినడానికి ఇబ్బంది పడతాడు. నువ్వే కొంచెం తినిపించు. హా, ఓకే అత్తయ్య. పర్వాలేదు. మీరన్నీ చూసుకొని రండి. సార్‌ని నేను చూసుకుంటాను. సరే సీత. ఇబ్బంది పెడుతున్నానా? అయ్యో! అదేం లేదత్తయ్య. ఓకేమ్మా. ఉన్నా వాడికి కూడా నువ్వే చెప్పేసేయ్. కొంచెం బిజీగా ఉన్నాము మేమిక్కడ. ఓకే అత్తయ్య. బాయ్ అమ్మా అని కాల్ కట్ చేసి బాలరాజ్‌కి ఓకే అంటూ సైగ చేసి చూపిస్తుంది కమల. అంటే ఇదే మంచి సమయం. వాళ్ళు ఒకరికొకరు కొంచెం దగ్గరగా ఉంటారని ఇలా ప్లాన్ వేశారు మరి వాళ్ళిద్దరూ. రామ్ రూమ్‌కి వెళ్తూ ఉంటే సీత, మహేష్, సుధీర్ వాళ్ళు కూడా లోపలికి వస్తారు. అయ్యో! ఇప్పుడు వీళ్ళ ముందర తినిపించాలా? ఎలా స్వామి అనుకుంటూ ఉంటుంది సీత మనసులో. సీత కూడా డోర్ మెల్లగా ఓపెన్ చేస్తూ ఒక అడుగు వేస్తుంది లోపలికి. రేయ్! మీరు ఇక్కడే తినండి. ఎందుకు బయటకు వెళ్తున్నారు? అంటూ అడుగుతున్నాడు రామ్ మిగిలిన ఇద్దరిని. రేయ్! ఫ్రెండు మీట్ అవ్వమన్నాడ్రా.
నిన్ను సీతని కూడా పిలుచుకొని రమ్మని చెప్పాడు. కానీ నీ చేతికి ఈ దెబ్బతో బయట తినలేవు కదా! అందుకే మేమిద్దరం వెళ్తాం. లేకపోతే బావుండదు అన్నాడు మహేష్. ఏదో సంథింగ్ కాకమ్మ కథలు చెప్తున్నారు నాకు. సరే కానివ్వండి. అలాగే కానివ్వండి అన్నాడు రామ్. హమ్మయ్య! అనుకుంది సీత. ఓకేరా బాయ్ అంటూ వెళ్తూ టెన్షన్ అవ్వద్దు సీత, ఫ్రీగా ఉండు అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు సుధీర్. రే బాయ్ రా సీత బాయ్ అని మహేష్, సుధీర్ వెళ్ళిపోయారు. ఇద్దరిని అనుమానంగా చూసింది సీత. సీత అన్నాడు రామ్. సార్ ఏంటి అక్కడే ఆగిపోయావు? రా లోపలికి. వస్తున్నా సార్. అంటే వాళ్ళు వెళ్తుంటేను చూస్తున్నాను. వాళ్లకు బయట తినాలని ఉంటుంది. అందుకే ఏదో కథలు చెప్పి వెళ్తున్నారు. సరే మనిద్దరం తిందామా? ఓకే సార్ అంటూ ప్లేట్ పెట్టి ఫుడ్ అంతా పెట్టింది సీత. అప్పటి వరకు గుర్తుకు రానే లేదు రామ్కి ఎలా ఆ చేత్తో తినాలి అన్న విషయం. స్పూన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అస్సలు తన వల్ల కావడం లేదు. నొప్పి వచ్చి అమ్మా అన్నాడు. సార్ ఒక్క నిమిషం మీరు చేయి కదిలించకండి అంటూ సీతనే కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు సీత తినిపిస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ, ఛా తనకెందుకు శ్రమ, నేనే స్పూన్తో తినడానికి ప్రయత్నం చేస్తాను అనుకొని మళ్ళీ స్పూన్ తీయడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ నొప్పి వచ్చి రామ్కి అమ్మా అన్నాడు ఒక్కసారిగా. సార్ మిమ్మల్ని చేయి కదిలించకండి అన్నాను కదా, ఎందుకు కదిలిస్తున్నారు? నోరు తెరవండి అంటూ కొంచెం గట్టిగానే అరిచింది సీత. సీతలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు రామ్. సార్ నోరు తెరవమన్నాను, కళ్ళు కాదు. హా అంటూ నోరు తెరిచాడు రామ్. అంటే నీకెందుకు శ్రమ అని అంటూ తింటున్నాడు. తినేటప్పుడు మాట్లాడకూడదు సార్, సైలెంట్గా తినండి, మళ్ళీ మాట్లాడుతురు అంటూ తినిపిస్తుంది. రామ్కి చాలా సంతోషంగా ఉంటుంది. సీత అలా గోరుముద్దలు చిన్న పిల్లలకి తినిపిస్తున్నట్లుగా తినిపిస్తుంటే సీత ముద్దలు పెడుతూ రామ్నే చూస్తూ ఉంటుంది. రామ్ కళ్ళలో ఏదో మాయ కనిపిస్తుంది. వెంటనే కళ్ళు తిప్పి ఏంటిది అనుకుంటూ మళ్ళీ తినిపిస్తూ ఉంటుంది. నాకు చాలు సీత, నువ్వు తినింకా. వేసిన అన్నం మొత్తం మీకే సార్, అంతా తినేయాలి. అయ్యో సీత నాకు అంత వద్దు, నేను లిమిట్గానే తింటాను అన్నాడు రామ్. నేను లిమిట్గానే పెడుతున్నాను, తినండి సార్ అంటూ మళ్ళీ పెట్టింది సీత. నిజంగానే చాలు సీత, ప్లీజ్ వద్దు, నువ్వు తిను అన్నాడు కొంచెం ముద్దుగా చిన్న పిల్లాడిలా. ఓకే సార్ అంటూ ఆ ప్లేట్లోనే సీత వేసుకొని తింటుంది. తింటున్న సీతనే చూస్తున్నాడు రామ్. సీత కూడా రామ్ కళ్ళలోకి చూస్తూ తింటుంది. కళ్ళు కళ్ళు ప్లస్ అంటూ సాంగ్ మొదలైంది ఇద్దరిలో. ఈ సాంగ్ మధ్యలోనే రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇద్దరు ఫోన్ రింగ్కి ఈ లోకంలోకి వస్తారు. సీత కంగారుగా తింటుంది. రామ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అంటాడు. ఏం చేస్తున్నావు రామ్? ఇప్పుడే తిన్నాను మామ్. ఎప్పుడు ఆఫీస్ టైంలో కాల్ చేయో ఏంటి ఇప్పుడు మాత్రం, ఏమైంది అన్నాడు అనుమానంగా రామ్. చెయ్యి బాగలేదు కదా, అందుకే ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి కాల్ చేశాను. ఏం కాల్ చేయకూడదా ఏంటి అంది కమల. అదేం లేదు మామ్. ఎలా తిన్నావు? చేయి నొప్పి తగ్గిందా? నో మామ్, సీతనే తినిపించింది. తింటున్న సీత ఆ మాటకి రామ్ని చూసింది. రామ్ సీత వైపే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ కిందకు కళ్ళు దించేసింది సీత. ఓ మంచిది. సరే మేము డాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఆ సంగతి సీతకు చెప్పాను, నీకు చెప్పమని. చెప్పిందా? ఇంకా లేదు మామ్. ఓకేలే, నేనే కాల్ చేసేసానుగా, మేబీ రాత్రికి రాకపోవచ్చు అంది. రాత్రికి రారా? ఎవరింటికి వెళ్ళరు? సత్యమూర్తి అంకుల్ ఇంటికి వచ్చాంరా. ఓ సత్య అంకుల్ వాళ్ళ ఇంటికా? ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ? బాగున్నారు. రమేష్కి పెళ్లి కూతుర్ని చూశారంట, ఆ విషయం మాట్లాడటానికి పిలిచారు. ఓ ఓకే ఓకే. ఓకే రామ్, జాగ్రత్త, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే మామ్, టేక్ కేర్ డాడ్ అండ్ యూ, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు రామ్. మామ్ వాళ్ళు నైట్కి రారంట సీత. చెప్పారు సార్, రూమ్కి వచ్చేటప్పుడే కాల్ చేశారు. ఓకే.
సీత కూడా తినేసి హ్యాండ్ వాష్‌కి వెళ్ళి అలాగే ప్లేట్ క్లీన్ చేసుకొని వస్తుంది. "ఓకే సార్, నేను వెళ్తాను" అని వెళ్ళబోతుంటే సీత తిరిగి చూస్తూ "చెప్పండి సార్" అంది సీత. "థ్యాంక్ యూ." "ఎందుకు సార్?" "తినిపించినందుకు." "పర్వాలేదు సార్. నైట్‌కి మామ్ వాళ్ళు ఎలాగో రారు. మనం బయట డిన్నర్‌కి వెళ్దామా?" "బయటకా? ఈ సమయంలోనా? ఏం? మీ చెయ్యి బాగాలేదు కదా సార్?" "ఓహ్! అవును కదా! ఇట్స్ ఓకే సీత. నేను మనకు ప్రైవేట్ ఏరియా బుక్ చేస్తా. అప్పుడు మన దగ్గరికి ఎవ్వరూ రారు. ఇప్పుడెందుకులెండి. మీ చెయ్యి బాగయ్యాక కావాలంటే వెళ్దాం." టు బీ ఫ్రాంక్ సీత, నీతో బయటకు వెళ్ళాలని ఉంది. సీత ఒక్కసారిగా ఆశ్చర్యంగా రామ్ వైపే చూస్తూ ఉంటుంది. సీత, సీత. "హా సార్, తెలుసు నువ్వు షాక్ అవుతావు అని. కానీ నా మనసులో మాట చెప్పాలనిపించింది. చెప్పాను. ఇక నీ ఇష్టం." "వెళ్దాం సార్" అంది నవ్వుతూ. సిగ్గుపడుతూ సీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రానున్న ఎపిసోడ్స్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.